పాలకూరను కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల తొడుములు తీయాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పాలక్ పన్నీర్ ఉంది ఇది. పాలకూరను ఉడకపెట్టించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేయాలి. పాలకూరను మిరపకాయలను ఈ విధంగా ఉడికించుకోవాలి. పన్నీరు ఈ చిన్న సైజు లోపల కట్ చేసి పెట్టుకోవాలి సైడ్. వేయాలి. కొత్తిమీరని కట్ చేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలను తీసుకొని కట్ చేసుకోవాలి. పాలకూరను కూడా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉంది కదా, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కను, జీడిపప్పు లోపల వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. పన్నీర్ని తీసి వేసుకుందాం. సోప్ వేసుకుంటే తాలింపు టేస్ట్ ఉంటుంది. కొద్దిగా జీలకర్ర, తేజ్పత్త ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం, మిరపకాయలు, మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ లోపల వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. జీడిపప్పు మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం. ధనియాల పౌడరు, వేసుకుందాం. పన్నీర్ తురుమును కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పాలకూర పన్నీర్ రెడీ అయింది. ఒకవేళ